నీవెప్పుడు దొలచవే ఓ మనసా వాసిగా నాట వరనామా వదలక పొగడవే ఓ మనసా పాపుల కొరకై ప్రాణము వేసి ప్రభుని తలచవే ఓ మనసా శాపమునందరు జగదనోచిన శాంతుని పొగడవే ఓ మనసా ప్రభుని కదలచవే ఓ మనసా వదనలో శ్రేయతో వాద్యోని పొగడవే ఓ మనసా వాంఛనలేక వరములను సగిన వరదుని దలచవే యో మనసా కొంచెమే కాని భూమితో దేవు కుమారుని పొగడవే యో మనసా యేసుని ప్రేమను నే మారకను ఎప్పుడు దలచవే యో మనసా వాసిగా నాటని వరనామా వదలక పొగడవే యో మనసా. మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ఆశ్రయ దుర్గమ, మా విమోచకుడా, ఘనుడు అయిన దేవా, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. నీ వాక్యమును మేము ధ్యానం చేసుకొంచుండగా అల్పుడనైనా అయోగ్యుడైన నన్ను నీ శిలువ చాటున మరుగుపరుచుకొనండి. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకార యోగ్యములుగా చేసుకోనమని యేసు నామములో ఈ మనవులో సమర్పిస్తూ వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామములో కూడిన మీకెల్లరకును ఈ విశ్రాంతి దిన శుభములు తెలియజేయచూ ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా,
చూసినట్లయితే దేవుని అత్యంత కృపలో మన క్రియలు లేదా మన కార్యములు దేవునిని సంతోషపరిచేవిగా ఉండాలి. మన పనులు దేవునికి ఇంపైనవిగా ఉండాలి. చదవబడినటువంటి వాక్య భాగములో మనం చూస్తే క్రైస్తవ విశ్వాస జీవితము ప్రేమతో కూడుకున్నటువంటిది. ప్రేమతో కూడుకున్నటువంటి ఈ జీవితము దేవుని పనులను చేసే రీతిగా క్రియలతో కూడుకున్న విశ్వాస జీవితము ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. లూకా సువార్తలో 14వ అధ్యాయములో చెప్పబడినటువంటి మాటలు ఇక్కడ చూస్తే పెండ్లి విందును గురించి, పెళ్లి విందును సిద్ధం చేసినటువంటి ఒక యజమాని యొక్క జీవితాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. పత్రిక వాక్య భాగంలోనికి వచ్చేసరికి సంఘములో ప్రేమ కలిగి ఉండాలని, ప్రేమతో కూడినటువంటి మాటలు, క్రియలు, మాటలతో చెప్పుకునేది కాదు కానీ క్రియలతో చూపించవలసిన బాధ్యత దేవుడు తెలియజేశాడు. ఎందుకంటే పెళ్లి విందును గురించి ప్రభు మాట్లాడిన సందర్భం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ అధ్యాయంలో మొదటి నుండి 14వ అధ్యాయంలో మొదటి నుండి మనం చూస్తే పరిసయ్యుల యొక్క నీతిని గురించి మాట్లాడుతూ అక్కడ నిన్ను భోజనానికి పిలిచినటువంటి వాడిని పిలిస్తే, నిన్ను పిలిచిన వాడిని నీవు పిలిస్తే అక్కడ పెద్ద నువ్వేమి గొప్ప చేసిందేం కాదు. ఈ సందర్భం మనం చూస్తే నిన్ను పిలిచినటువంటి వాడిని భోజనాన్ని పిలవటమే కాదు కానీ నీవు నీకంటే తక్కువ వారిని నీవు పిలవాలి అని మాట్లాడతాడు. నీకంటే దీనస్థితిలో ఉన్నవారు, లోకములో కుంటివారు, గుడ్డివారు, అంగహీనులు, వస్త్రహీనులు, వారిని నీవు పిలిచి అమ్మతో కూడిపెట్టు అని చెప్పేసి మాట్లాడతాడు. గడిచినటువంటి వారంలో పాఠం మనం చూస్తే ధనవంతుడు పేద లాజరు కదా. ధనవంతుడు పేద లాజరు ఈ ఉపమానంలో, ప్రభు చెప్పిన ఉపమానంలో ధనికుడు పేద లాజరుని కటాక్షించలేదా, కరుణించలేదా? ధనికుడు తన బల్ల మీద నుండి పడేటువంటి రొట్టె ముక్కలు, అనగా 6 దినాల్లో మనం చూస్తే భోజనము చేసిన తర్వాత ఆ రొట్టె ముక్కలతో చేతులు తుడుచుకొని వాటిని బల్ల కింద వేయటమో బల్ల మీద వేస్తే వాటిని తీసి బయట పడేస్తే, ఆ తిన్న తరువాత కూర సూప్ ఏదైనా అయితే ఆ పొడిగొన్న రొట్టె ముక్కను తీసుకొని అట్లా తుడిసి పడేస్తారు. ఆ మొక్కలు కుక్కలు తింటాయి. ఆ కుక్కలు తినేటప్పుడు ఆ రొట్టె ముక్కల్ని
పనివాడు ఏం చేస్తాడంటే బయట పడేస్తాడు. పడేసినప్పుడు వీధి కుక్కలు తింటాయి. అక్కడ మనం చూస్తే ఆ ఉపమానంలో ప్రియమైన వారలారా, లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. అతడట ఎక్కడికి వెళ్ళాడు? ఆ కుక్కలతో పాటు కదా ఆ రొట్టె ముక్కలు తినటానికి తను ఆ బయట పడేసినటువంటి రొట్టె ముక్కలు తింటా ఉన్నాడు. కుక్కలేమో అతని యొక్క కురుపులను నాకుతూ ఉన్నాయి. కుక్కలతో పాటు లాజరు కూడా ఎలా ఉన్నాడంట? కుక్కతో సమానంగా తను ఆ కుక్కలో ఈయన కలిసి రొట్టె ముక్కలు కదా, కుక్కలో అది తినే ఫుడ్ని కనుక లాగేస్తే ఏం చేస్తాయి? ఊరకనే రియాక్ట్ అవుతాయి అన్నమాట, కరుసుకుంటాయి. అంటే తప్పేముంది? లాజరు స్థితి అది. తింటా ఉన్నాడు. వీళ్ళిద్దరు చచ్చిపోయారు. పరలోకం వెళితే ధనికుడేమో ఎక్కడున్నా అంట? నిత్యాగ్నిలో మలమల మాడిపోతా ఉన్నాడంట, పాతాళంలో. లాజరేమో ఎక్కడున్నాడు? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము రొమ్మున అనుకుని ఉన్నాడు. ధనికుడు ఆడుండి కేకేస్తా ఉన్నాడు, అబ్రహాముని, తండ్రి అయిన అబ్రహామా, డాడీ అని చెప్పేసి పిలుస్తా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే ధనికుడేమో అక్కడికి ఎందుకు వెళ్ళాడు? కాలిపోయే పరిస్థితి ఏంటంటే, మనం చూస్తే లాజరు రొట్టె ముక్కలు తినేటప్పుడు ధనికుడు ఏమన్నా అతన్ని నెట్టేయండి అని ఏమన్నా అన్నాడా? కుక్కలతో పాటు ఆయన తిన్నాడు. ధనికుడు లాజరు తింటా ఉంటే ఏమి కూడా అతనికి అడ్డు చెప్పల, అస్సలు అడ్డు చెప్పల. అయితే ఇక్కడ ఏంటంటే లాజిక్ ఏంటంటే, అడ్డు చెప్పకపోవడము, వేస్ట్ని లాజరు తినడము అడ్డు చెప్పకపోవడం కాదు. గారు అక్కడ చూస్తే బీదవాడైనటువంటి లాజరు మీద కటాక్షము చూపకపోవడము పాపము, అతనిని ప్రేమించకపోవడం. ఎందుకని? బీదలను కటాక్షించేవాడు యెహోవాకు అప్పిచ్చేటువంటి వాడు. యెహోవా దేవుడట. సామెతల గ్రంథంలో మనం చూస్తే ఆయన బీదలను, దరిద్రులను, విధవరాండ్లను, దిక్కులేని వారిని మనస్సునందుకునివాడు. ఒక ఆజ్ఞ ఆయన జారీ చేశారు. దీనులైన దరిద్రులైనటువంటి వారిని గురించి దేశంలో 6 సంవత్సరాలను పంట పండించుకో, 7వ సంవత్సరం నీ భూమికి అది విడుదల సంవత్సరం. నీ భూఫలాన్ని 7వ సంవత్సరంలో ఎవరు తింటారంట? దేశంలో బీదలైన వారు, దిక్కులైన వారు, దరిద్రులు తింటారు. అక్కడ మనం గమనించి చూసినట్లయితే ధనికుడు బీద లాజరుని ఎప్పుడు కూడా అరవలేదు, నా ఇంటి సాయలకు రాబాకనలేదు, అతన్ని ఇక్కడి నుంచి తరివేయండి అని చెప్పేసి తన పనివారితో ఎప్పుడు కూడా కొట్టించలేదు. అయినను కారణం ఏంటంటే తను చేయవలసినటువంటి పని చేయలేదు. అది కారణం. అంటే దీనుడను, దరిద్రులను ఏం చేసుకోలేదంట ఈ ధనికుడు, ఈ ధనవంతుడు జ్ఞాపకం చేసుకోవాల. అంటే ఏంటి? చేయవలసిన పని తను ఏం చేయలేదంట, చేయలేదు. అందుకనేమంటున్నాడు? తండ్రి అయిన అబ్రహామా, ఇదిగో లాజరు యొక్క వ్రేలి కొనతో ఒక బొట్టు నీటిని ఏడేమంటున్నాడు? నా నాలుక మీద వేయటానికి పంపయ్యా. ఆయన ఏమంటున్నాడు?
లేదు లేదు, అక్కడోళ్ళు ఎక్కడికి కానీ ఎక్కడోళ్ళు అక్కడికి. పాతాళము పాతాళము మనం గమనించి చూస్తున్నట్లయితే, పాతాళములో ఎవరి కొరకు పాతాళం సిద్ధం చేయబడిందంటే సాతానును వారి యొక్క సమూహము కొరకు పాతాళము సిద్ధము చేయబడింది. ప్రియమైన వాళ్ళారా, గొప్ప రహస్యం ఏంటంటే యేసయ్య 1000 ఏండ్ల పాలనలో సాతాను వారి సమూహం అంతయు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనము కలిగిన వారును, పిరికివారును, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వారందరూ కూడా 1000 ఏండ్ల యేసయ్య పాలనలో ఈ పాతాళములో బంధించబడి ఉంటారు. ప్రకటన 20లో మనం ఆ వాక్యాన్ని చూస్తాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అక్కడ మనం చూసినట్లయితే చేయవలసిన పని చేయకపోవడం. అలాగే ఈరోజు మనం గమనించి చూస్తున్నట్లయితే ఈ లూకా సువార్త 14వ అధ్యాయంలో కూడా ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. ఎందుకంటే మత్తయి సువార్తలో కూడా ఈ ఉపమానం ఉంది. అక్కడ సందర్భమే పరలోక రాజ్యమును గురించి ప్రభువు వారికి తెలియచేయడానికి ఆయన ఈ మర్మాన్ని ఆ పుస్తకంలో వాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మత్తయి సువార్త ఇక్కడ మనం గమనించి చూస్తున్నట్లయితే లూకా సువార్తలో రాయబడినటువంటి మాటలు 14వ అధ్యాయంలో చూస్తే అక్కడ మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే 15వ వచనం, ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా. ఆ పైన వచనాల్లో చూస్తే 12వ వచనంలో అంటాడు, ఆయన తను పిలిచిన వారిని తిట్లనను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనక నీవు ప్రత్యుపకారము నీకు కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివారులను పిలువము. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడవగుదువు. నీతిమంతుల పునరుద్ధారమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పాను. కాబట్టి ఎవడన్నాడు? నీకు సమానమైనటువంటి వ్యక్తులు, నీకు మళ్ళా నిన్ను పిలిచేటువంటి వారు కనుక నీవు భోజనం పెడితే ఉపయోగం ఏముంది? మళ్ళా నిన్ను పిలిచి కదా నీకు భోజనం పెట్టి వాళ్ళు ఏం చేస్తారంట, చేసిన దానికి మళ్ళా తిరిగి వాళ్ళు కూడా చేసేస్తారు. అయితే ఏమంటున్నాడు? అది నీకు పునరుద్ధానమందు లేదా నిత్యత్యం మందు నీకు ఏ విధమైనటువంటి క్రెడిబిలిటీ ఉండదు. పరలోక రాజ్యములో దేవుని సన్నిధిలో నీవు ఆతిథ్యం పొందాలంటే ఏమంటున్నా అంటే, మనం అక్కడ గమనించి చూస్తున్నట్లయితే ప్రియమైన వాళ్ళారా, అక్కడ చూసినటువంటి మాటలు 17వ వచనములో, విందు కాలమందతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువుడని వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అక్కడ మనం గమనించి చూసినట్లయితే, అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలమును కొని ఉన్నా, ఆవశ్యకముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచు ఉన్నాను. ప్రియమైన వారలారా, ప్రభువు చెప్పినటువంటి మాటల్లో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు దేవుడు ఎందుకు చెప్పాడంటే,
నీకు చేసేటువంటి వారికే నీవు చేస్తే ఉపయోగం లేదు. నిత్య జీవములో దేవుని చేత నీవు ఆతిథ్యం పొందాలంటే, ఎందుకంటే నీకు సమానమైనటువంటి వ్యక్తుల యొక్క హృదయం ఏమిటో నీవు గ్రహించు అని మాట్లాడుతూ ఒక యజమాని అంట, లేదో ఒక వ్యక్తి అంట గొప్ప విందు చేయించాడు. మంచి విందు చేయించి, అక్కడ మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో చూస్తాం 2వ అధ్యాయములో క్రొవ్వినటువంటి వాటితో దేవుడు గొప్ప విందు చేయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 19వ అధ్యాయములో కూడా మనం చూస్తే యజమానట క్రొవ్వినటువంటి వాటిని గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికంట వధువు సంఘము సిద్ధపడి వస్తూ ఉంటే దాని కొరకట గొప్ప విందు చేసినట్లుగా 19వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి గొప్ప విందు చేశాను. పరలోక సంబంధమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి ఆహారమును గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప విందు చేసి ఆ వ్యక్తి అంట తన పనివారిని అనగా విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువుడని వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. దేవుడు పిలుస్తూ ఉంటే మనుషులంట, ప్రియమైన దేవుని బిడ్డలారా, రకరకాలైనటువంటి మాటలు చెప్తూ ఉంటారు. ఈ ఉపమానములో కూడా మనం చూస్తే 3 రకాలైనటువంటి నెపములను చెప్పినటువంటి అనుభవం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మోషే కూడా తన జీవితంలో నెపములు చెప్పినటువంటి అనుభవాన్ని మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే తప్పించుకునేటువంటి వాడంట 7 సాకుపోకులు చెబుతాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. తప్పించుకునేడంట 7 రకాలైనటువంటి సాకులతో తప్పించుకోవడానికి చూస్తాడు. అక్కడ మనం గమనించి చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో కూడా తప్పించుకోవడానికి సాకులు చెప్పినటువంటి వారు ఉన్నారు. వారిలో మొదటిగా మనం చూసినట్లయితే మోషే ప్రవక్తను మనం చూస్తూ ఉన్నాం కదా. నిర్గమకాండములో 3వ అధ్యాయములో గనక మనం గమనించి చూస్తున్నట్లయితే దేవుడు మోషేని పిలుస్తూ ఉంటే 11వ వచనములో దేవుడు పిలుస్తూ ఉంటే మోషే చెబుతా ఉన్నాడు, అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును నేను ఎంతటి వాడనని దేవునితో అనగా మోషే దేవుని పిలుస్తా ఉన్నాడు. మోషే మిద్యాను దేశములో అక్కడ గొర్రెలు కాస్తా ఉంటే దేవుడు మోషేకు ప్రత్యక్షమై, మోషే ఇదిగో నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు నీవు బయటకు తీసుకొని రావాలంటే మోషే ఏమంటున్నాడు, అయ్యా అది చేయడానికి నేను ఎంతటి వాడ, నేనెంత, నా బ్రతికెంత, నేనెంత అని మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురని ఉత్తరమియగా, మొదటేమన్నాడు, నేనెంత తోడిని అన్నాడు. రెండోది ఏమన్నాడు, నన్ను వాళ్ళు నమ్మరు,
నీవు ప్రత్యక్షమయ్యావు అని చెప్పేసి అంటే వాళ్ళు అస్సలు నమ్మనుగాక నమ్మరని మాట్లాడుతూ ఉన్నాడు. 10వ వచనంలో చూస్తే, అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునిపైనను, అక్కడ మనం చూస్తే 10వ వచనంలో, మునుపెన్నడైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నీవు నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, మొదట ఏమంటున్నాడు? అయ్యా, నేను ఎంతటోడిని. రెండోది, నువ్వు నాకు ప్రత్యక్షమయ్యావు అంటే వాళ్ళు నమ్మరు. మూడోది ఏమంటున్నాడు? నాకు నచ్చింది, నాకు నాలుగు తిరగదు, కాబట్టి నా వల్ల కాదులే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నా. సాకులు చెప్పుచూ ఉన్నటువంటి మోషేని మనం చూస్తాం. అలాంటి మోషేని దేవుడు అద్భుతంగా వాడుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రేమైన వారులారా, చాలా సమయాల్లో మనం కూడా గ్రహించాలి. న్యాయాధిపతుల గ్రంథములో ఒక వ్యక్తి, ఒక యవ్వనస్తుడు, అక్కడ మనం గమనించి చూసినట్లయితే దేవుని సన్నిధిలో సాకులు చెబుతా ఉన్నాడు. 6వ అధ్యాయం 15వ వచనములో గనక మనం గమనించి చూసినట్లయితే 6:15లో, నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా, అయిననేమి. ఎవరంట ఈ వ్యక్తి? అక్కడ మనం గమనించి చూస్తే ఎవరైనా గిద్యోను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిద్యానీయులు ఇశ్రాయేలు దోసుకుంటా ఉన్నారు. పంట వేద్దామని చెప్పేసి పొలానికి విత్తనాలు తీసుకెళ్తే విత్తనాలు దోసుకుంటున్నారు. వాళ్ళ గాడిదలను, ఎద్దులను, వాళ్ళ గొర్రె మేకలను మొత్తాన్ని దోసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. మిద్యానీయులు ఇశ్రాయేలును దోసుకుంటూ ఉంటే ఇశ్రాయేలు అంటే ఏడ్చి దేవునికి మొరపెట్టారు. ఏమని మొరపెట్టారయ్యా? ఐగుప్తులో నుండి మమ్మల్ని తెచ్చాడా, ఎలా పెట్టి ఎంత మాకు హోందతనాన్ని ఇచ్చావు, ఎంత బ్రతుకునిచ్చావు. కానీ ఇప్పుడు గనక చూస్తే ఈ మిద్యానీయులు ఇక్కడ చూస్తే భయంకరంగా మమ్మల్ని దోసేసుకుంటున్నారు కదా ప్రభువా అని దేవునికి మొరపెట్టచ్చు. మిద్యానీయులు ఆ రీతిగా దోసుకోవడానికి వాళ్ళకి 7 సంవత్సరాల భయంకరమైన శ్రమ రావడానికి కారణం ఏంటంటే వీరి యొక్క అవిధేయత. అయితే గిద్యోన్ని, యవ్వనుడా నువ్వులే అని చెప్పేసి అంటే ఏమంటున్నాడు ఈయన? అయ్యా, నేనా? నా కుటుంబము ఏ పాటిదయ్యా? నేను ఎంతటి వాడను? నా గోత్రం ఏంటి? మనిషి గోత్రంలో ఉన్నవాడిన నేను. నా కుటుంబము, మా గోత్రాల్లో కూడా మా కుటుంబం ఒక చిన్న కుటుంబమే, బీద బిక్కోళ్ళం మేము. అందులో నేను ఆఖరోని బుడ్డోడిని, నా వల్ల ఏమైంది? గిద్యోను, కాదు నువ్వులే, ఆ మాట అనొద్దు, నీకు నేను తోడుగా ఉన్నా. ఏం చేశాడు గిద్యోను? అంతేకాదు, మళ్ళా తప్పించుకోవడానికి దేవునినే పరీక్షించాడు. ఇదిగో నీవు నన్ను, నీ ప్రజలను విమోచించడానికి, నీ ప్రజలను న్యాయం తీర్చడానికి న్యాయాధిపతిగా నన్ను గనక నీవు ఎన్నుకున్నావని నేను నమ్మాలంటే ఏం చేశాడు? ఒకరోజు, ఇదిగో నా గొర్రె బొచ్చు కళ్ళ మీద పరుస్తా, నీవు చేసేది గనక నిజమని తెలిస్తే ఈ రాత్రి నా గొర్రె బొచ్చు వరకే తడవాల, మిగిలిన భూమి తడవకూడదని చెప్పేసి దేవునికి పరీక్ష పెడితే ఓకే కానీ అంటాడు. ఆ రాత్రి తెల్లారేసరికి చూస్తే అతడు
తడి అయిందా లేదా, మంచు అంతా పడిందని చెప్పేసి టెస్ట్ చేస్తాడు. భూమి అంతా ఏమన్నా పొడిగా ఉంటుంది, తన బొచ్చు మాత్రం, ఆ గొర్రె బొచ్చు మాత్రం ఎలా ఉంది? తడిగా ఉంది. భూమి అంతా కూడా ఏమైందంట? పొడిగా ఉంది. ఇక అది తీసేసి పిండుతూ ఉంటే ఒక పాత్ర నిండా నీరు వచ్చిందట. అది మొదటి రోజు. ఆ రోజు మళ్ళీ సాయంకాలం ఇంకొక పరీక్ష దేవునికి పెడుతున్నాడు. ఇదిగో దేవా, క్షమించు, నన్ను క్షమించాలా? క్షమించు, నీవు గనక నన్ను ఏర్పాటు చేసుకున్నావు, ఎన్నుకున్నావు అనేది రూఢీపరచుకోవడానికి మరొక అద్భుతం చేయి. ఈ రాత్రి ఇదే నా గొర్రెల బొచ్చును కళ్ళం మీద వేస్తా, అది మాత్రం తడవకూడదు, మంచుతో చెమ్మ కూడా ఉండకూడదు, భూమి మాత్రం మంచుతో తడిసిపోవాలి. సరే కానీ అంటే ఆ రాత్రి ఏం చేస్తాడు? గిద్యోను తన గొర్రెల బొచ్చును అలా పరిచేసి పడుకుంటాడు. తెల్లారేసరికి నేలంతా తడిసి ఉంటుంది, ఈ గొర్రె బొచ్చు మాత్రం ఎలా ఉంటుంది? పొడి పొడిగా ఉంటుంది. ప్రియమైన వారులారా, నెపములు దేవుని పని చేసే విషయంలో, దేవునికి నీవు గొప్ప కార్యములు, దేవుని కార్యములు చేసే విషయంలో నీవు ఎలా ఉండాలి? నెపములు చెప్పే రీతిగా నీవు ఉండకూడదు. అలాంటి గిద్యోను దేవుడు అద్భుతముగా వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథములో మనం గమనం చూస్తున్నట్లయితే ఇంకొక సాకు ఏంటంటే 22వ అధ్యాయం 13వ వచనంలోనంట ఒక సోమరంట ఏమంటున్నాడంటే, అయ్యో బయట బజార్లో లేదా బయట సమాజంలో బజార్లో పెద్ద పులి తిరుగుతూ ఉంది, కాబట్టి నేను బయటికి వెళ్ళను, నా సంబంధం లేదు. ఎంతకాలం ఉంటాడు? ఏం చేయాలా? తను ఏం చేయాలా? బయటికి వెళ్ళాలి, దాన్ని సంహరించి వేయాలి. పనికి దొంగయ్యి పని చేయడానికి వెళ్ళడానికి సోమరికి ఏమైంది? ఒళ్ళు బద్ధకమై ఏమంటున్నాడు? బయట ఏముందంట? పెద్ద పులి ఉంది, చిరుత పులి ఉంది, నేను బయటికి వెళ్ళను. వంక. అది ప్రియమైన వారలారా, అది ఒక వంక. దేవుని యొక్క సన్నిధిలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇర్మియా ప్రవక్త చిన్నవాడిగా ఉన్నాడు. మొదటి అధ్యాయంలో 6వ వచనం చూస్తే, అయ్యో నేను బాలుడను కదా ప్రభువా, ఓ పాద్రి గారు అబ్బాయి, ఇర్మియా ప్రవక్త ఒక పాద్రి గారు అబ్బాయి, నేను చిన్నవాడను కదా, నీ కార్యములను చేయడానికి, నీ మాటలు ఈ జనానికి ప్రవచించడానికి, మెడవంచినటువంటి జనాంగము నేను ప్రవచిస్తే ఏమాత్రం వింటారు ప్రభు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే దేవుడేమంటున్నాడు? ఇదిగో ఇర్మియా, నీవు బాలుడు అని అనొద్దు, నీకు నేను తోడుగా ఉన్నా. మాట్లాడేది నీవు కాదు, నేను. నువ్వేమేమి చేయాలో, నేను ఎలా తప్పించాలో, నువ్వు ఎక్కడ ఏం మాట్లాడాలో అదంతా కూడా నేను చూసుకుంటా. మత్తయి సువార్తలో 25వ అధ్యాయము 24-25 వచనాల్లో యజమాని మీద నెపము మోయిచు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. లాంతరు వేసుకొని చీకట్లో యజమాని దగ్గరికి వచ్చేసి, అయ్యా నువ్వు విత్తని చోట కోయివాడు కఠినుడు కనుక ఇదిగో నీ కాయిన్ లేదా నీ నాణ్యం లేదా ఇదిగో నీ తలాంతి ఇదిగో దాచించా, మట్టి తీసి గుంట తీసి ఆ గుంటలు పెట్టి జాగ్రత్త చేసి మళ్ళీ నువ్వు ఎప్పుడు వస్తావో నీది నీకు ఇద్దామని చెప్పేసి వచ్చి ఇదిగో నీది నీకు ఇస్తున్నా తీసుకో. యజమాని మీద నెపము మోయిచి ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాదు ప్రేమ దేవుని బిడ్డలారా,
మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలోనే 44-45 వచనాల్లో చూస్తే మేము చూడలేదే అని చెప్పేసి నెపములు చెప్పేటువంటి జనాంగం. ఏం చూడలేదు? ప్రభు అంటాడు, ఇదిగో నేను దిగంబరినై వచ్చాను, మీరు నాకు ఏమీ లేదు, బట్టలు ఇవ్వలేదు. ఇదిగో నేను ఆకలి కొన్నాను, మీరు నాకు ఆహారం పెట్టలేదు. ఇదిగో నేను ఖైదీనై ఉన్నాను, నీవు చూడరాలేదు. ప్రజలు అన్నారంటే అయ్యా మేవెప్పుడయ్యా, నువ్వెప్పుడు వచ్చావయ్యా మా ఇంటికి, నువ్వెప్పుడు వచ్చావు మా ఇంటికి కదా. మనకి ఒక ఉపమానం తెలుసు. ఒక ఆవిడట యేసయ్య వస్తాడని చెప్పేసి అది ఒక పూలగంప నాటికలో కదా మనం చూస్తాం. ఇల్లంతా శుభ్రం చేసేసి మంచి ఆహారాన్ని సిద్ధం చేసి ఉంటే ఒక అడుక్కునేవాడు వస్తే వెళ్ళిపో అని చెప్పేసిందంట. ఎదురు చూసి ఆమె పడుకుందంట. మళ్ళీ ప్రార్థన చేస్తే నేను వచ్చానుగా అమ్మ, నువ్వు పెట్టలేదని చెప్పేసి అంటే, ఎప్పుడయ్యా? ఇదిగో ఒక వ్యక్తిగా వచ్చి అడుక్కునేవాడికి వచ్చి నేను ఆకలితో ఉన్న అన్నం పెట్టమని నువ్వు పెట్టలేదు కదా. ప్రేమైన వారలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడలేదని చెప్పడము మనం చూస్తున్నాం. ఈ లూకాసు వార్తలోనికి వచ్చేసరికి నెపములు చెప్పుచూ ఉన్నటువంటి ప్రజను మనం చూస్తూ ఉన్నాం. నెపములు చెప్పుచూ ఉన్నా ఏమని మాట్లాడుతూ ఉన్నా అంటే, ఒక వ్యక్తి ఏమో ఏమని మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను 18వ వచనంలో నేను ఒక పొలమును కొని ఉన్నాను, ఆవశ్యకముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలన నిన్ను వేడుకొనుచూ ఉన్నాను. నేను ఒక పొలమును కొని ఉన్నాను. పొలాన్ని కొన్నాక చూస్తారా, లేక చూసిన తర్వాత పొలాన్ని కొంటారా? ప్రియమైన వాళ్ళారా, ఏది ముందు చేస్తారు? భూమి చూసుకొని కదా. మనం ఈరోజు చూస్తే సైటు చూసి దానికి ఈసీ కూడా చేస్తాం, ఎవరి పేరు మీద ఉందా ఏందా కదా. దానికి ఆ మెజర్స్ కూడా, ఆ కొలతలు కూడా సమానంగా ఉండయా లేదా, చుట్టుపక్కల ఎవరున్నారు, దీనికి హద్దుల్లో ఎలాంటి వారు ఉన్నారని చెప్పేసి మొత్తం చూసి ఒకటికి 50 సార్లు 50 మందిని మనం కనుక్కొని, మరి రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా మరి ఒకటికి 50 సార్లు చెబుతూ ఉంటారు, అది కాదు, ఇది అమ్మా, ఇది ఇలా అని. అయినా మనం వాళ్ళని అనుమానిస్తూనే ఉంటాం. ఎందుకంటే మనము డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాము గనక. ప్రేమన వాళ్ళారా, ఇతగాడట ఏం చేశాడంట, ముందు పొలాన్ని కొనేసి తర్వాత పొలాన్ని చూడటానికి వెళ్తున్నాడు. ముందు కొని తర్వాత చూడడానికి వెళ్ళేవాడు ఎవడన్నా ఉన్నాడా? ప్రేమన వాళ్ళారా, 19వ వచనంలో చూస్తే, మరి ఒకడు నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షించి వెళుచూ ఉన్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచూ ఉన్నాను. మరి ఒకడట ఏం చెబుతా ఉన్నాడు, ఎడ్లను కొన్నాను కాబట్టి వాటిని చూడటానికి 5 జతలు అంట, ఒకటి కాదు అరగా 5 జతల ఎడ్లను కొన్నాను కాబట్టి వాటిని చూడడానికి నేను వెళుచూ ఉన్నాను. వాటిని పరీక్షిద్దాం, అవి మంచియా కాదా, అవి పనికొస్తాయా లేదా, అవి కుంటియా గుడ్డియా లేకపోతే ముసలిద్దులా, నేను వెళ్ళి చూడాలి, పరీక్షించాలి వాటిని. అక్కడ మనం గమనించి చూస్తే పరీక్ష లేకుండా ఎడ్లను కొంటారా? చూసుకోకుండా ఎడ్లను కొనేటువంటి రైతు ఎవరైనా ఉన్నారా?
ప్రేమైన వాళ్ళారా, దేవుని యొక్క మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. 20వ వచనంలో మరి ఒకడు, నేనొక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేననెను. అక్కడ మనం గమనించి చూసినట్లయితే, నేను వివాహం చేసుకున్నా కాబట్టి నేను రాలేను. ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే, స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు స్త్రీ అతనిదే. వివాహం చేసుకున్నటువంటి భార్య ఎప్పుడు కూడా అతనితో ఉంటుంది. కానీ ఈ విందు ఆ గడియ మించిపోతే మరలా రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఈరోజు మన జీవితంలో దేవుని యొక్క పనులు చేయడానికి, దేవుని యొక్క కార్యములు సమాజంలో జరిగించడానికి దేవుడు నీకు ఇచ్చిన స్థితిగతుని నీవు కప్పిపుచ్చుకొని ఉన్నావేమో. దేవుడు నీకు ఇచ్చిన శక్తి సామర్థ్యాలను, భూమిలో దాచిపెట్టినటువంటి తలాంతును, ఒక తలాంతును దాచిన వ్యక్తిగా యజమాని మీదే నెపము మోసేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావేమో. ఈరోజు మనలను మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నా. దేవుడట అనేక మంది ఆయన సాక్షులను, దేవుడట అనేక మంది ఆయన యొక్క సేవకులను, దేవుడట అనేకమైనటువంటి ఆయన యొక్క భక్తులను ఆయన మన యొద్దకు పంపి మనతో మాట్లాడుతూ ఉంటే మనము నిర్లక్ష్యం చేస్తున్న వారముగా ఉన్నాం. కొరింథీ సంఘానికి రాసిన 2వ ఉత్తరములో 5వ అధ్యాయం 11వ వచనం ఇంటికి వెళ్ళాక చదవండి. అక్కడ చూస్తే దేవుడు అనేక మంది సేవకులను, ఆయన యొక్క పరిచారకులను, ఆయన యొక్క రక్షణ సువార్తను వినిపించడానికి మన యొద్దకు పంపుతూ ఉంటే మనము ఏ స్థితిలో ఉన్నాం? అక్కడికి వెళ్ళి అరుస్తూ ఉన్నాడు, అబ్రహామా నాకు ఇంకా 5 ఉన్నారు, అన్నదమ్ములు ఇంకా 5 ఉన్నారు, ఒక్కసారి నన్ను వాళ్ళ యొద్దకు పంపు. ఎందుకంటే వాళ్ళకి నేను ఈ రాజ్యాన్ని గురించి, పరలోకాన్ని గురించి వాళ్ళకి నేను నిత్య జీవాన్ని గురించి వాళ్ళకి నేను తెలియజేస్తా. అబ్రహాం అంటున్నాడు కదా, అయ్యా ఇక్కడికి రావటమే కానీ మళ్ళా పోవటం కుదరదు. ఏమంటున్నాడు? అయ్యా ఇదిగో చనిపోయినటువంటి వాడు వెళ్ళి చెబితే కానీ వాళ్ళు వినరు, అది కుదరదు అంటున్నాడు. అది కుదరదు. మరి ఎట్టయ్యా, ఎలా? అదిగో అక్కడ చెప్పడానికి మోషే, ఏలియాలు ఉన్నారు. అక్కడ వాళ్ళు చదువుకోవడానికి ధర్మశాస్త్రము వారికి ఇవ్వబడింది. ఈరోజు మన యొక్క విశ్వాస జీవితములు కూడా మనం గ్రహించాలి. పరిశుద్ధ గ్రంథము నీ చేతికి ఇవ్వబడింది ప్రేమైన వాళ్ళారా. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని పరిసయ్యులు భలే పవిత్రంగా చూస్తారు. మోషే అంట సీనాయి పర్వతం మీదకి ధర్మశాస్త్రము దేవుడు ఇస్తానని చెప్పినప్పుడు సీనాయి పర్వతం మీదకి గురువారం ఎక్కాడు. పర్వతం మీదకి ఎక్కిపోయాడు. 40 రోజులు దేవుని సన్నిధిలో దేవునితో గడిపి ధర్మశాస్త్రం గ్రంథాన్ని తీసుకొని ఆయన భూమి మీదకి ఎప్పుడు దిగాడంటే సోమవారం దిగాడు. అందుకని పరిసయ్యులు నేటికి సోమవారము, గురువారం ఉపవాస దినాలుగా వాళ్ళు పాటిస్తారు.
పరిసయ్యులు ఉన్నటువంటి కాలంలో ప్రియమైన దేవుని బిడ్డ, సోమవారం గురువారాన్ని ఉపవాస, మనం గనక శుక్రవారం ఉపవాస దినం అని ఎలా అంటామో వాళ్ళకి సోమవారం గురువారం ఉపవాస దినం. ప్రియమైన వారులారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, ధర్మశాస్త్రము అంత ప్రభావంతో దేవుడు ఆయన యొక్క ప్రజలకు అనుగ్రహించాడు. ఈరోజు మనం గమనించి చూస్తే, నేను వెళ్తేనే కానీ వాళ్ళు నమ్మరయ్యా అని ధనికుడంటే ఎలా కుదిరిద్ది ప్రియమైన వాళ్ళారా? కనుక పరిశుద్ధ గ్రంథము వాళ్ళ చేతికి ఇవ్వబడిందయ్యా అని తండ్రి అయిన అబ్రహాము మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారు, ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథము మన చేతికి ఇవ్వబడింది. దేవుని యొక్క కార్యములను, దానిగా దేవుని ప్రేమను లోకమునకు చూపించవలసినటువంటి బాధ్యత. ఎందుకంటే ఆ క్రింది వచనంలో మనం చూసేటప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియచేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతటా దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్టు చేసి తిని కానీ ఇంకనూ చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండినట్టు నీవు రాజమార్గంలోనికి, కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము. ప్రేమల దేవుని బిడ్డలారా, ఎవరినైనా సరే ఎక్కడెక్కడో చీకటి అంధకారములో ఉన్నటువంటి వారిని, బీదలను, దరిద్రులను, కుంటివారిని, గ్రుడ్డివారిని ఎవరు కనపడితే వాళ్ళని, అంగహీనులను అందరిని తీసుకొని రా, ఈ ఇల్లంతా, ఈ విందుశాల అంతా కూడా నింపేయి. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమ కలిగిన వాడు. యజమానుడు గౌరవించాడు, ముందుగానే ఇన్విటేషన్ ఇచ్చాడు. ఇన్విటేషన్ ఇచ్చి పెండ్లి వస్త్రాలను కూడా ఇచ్చాడు. ఇన్విటేషన్తో పాటు పెండ్లి వస్త్రాన్ని కూడా ఇచ్చాడు. వాళ్ళకి తీసుకున్నారు. ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడే ఉన్నా వస్తామని బాగా చెప్పారు, కానీ తీరా విందుకి వచ్చే సమయానికి సాకులు చెబుతా ఉన్నారు. మనం వింటా ఉన్నాం, రక్షణ వస్త్రమును ధరించుకొని ఉన్నటువంటి మనము, రక్షణ వస్త్రం ఎప్పుడు ఇవ్వబడిందంటే మనకి యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద ఎప్పుడైతే మృతి పొందాడో అప్పుడు దేవుడు రక్షణ వస్త్రాన్ని మనకిచ్చాడు. ప్రేమైన వారులారా, 54వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో మనం చూస్తే 53వ అధ్యాయము అది ముఖ్యమైన అధ్యాయం ఆ పుస్తకానికి. 53, 54 ఆయన ఒక వదకదేబడిన గొర్రెలాగా ఆయన ఉన్నాడని, ఆయన లోక మానవాళి పాప పరిహారార్థమై ఆయన ఏ విధమైనటువంటి మరణమును పొందబోతూ ఉన్నాడో అధ్యాయాల్లో మనం చూస్తాము. అయితే ఆయన యొక్క మరణం అంట లోకానికి దేన్ని ఇచ్చిందంటే రక్షణనిచ్చింది. ఎప్పుడైతే ఆయన కలువరిలో సిలువలో మృతి పొందాడో అప్పుడంట లోకానికి దేవుడు రక్షణ వస్త్రాన్ని లోకానికి ఆయన అనుగ్రహించాడు. కాబట్టి అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యజమాని యొక్క జీవితంలో వివాహానికి పిలిచాడు, పెళ్లి వస్త్రాన్ని ఇచ్చాడు, మళ్ళా భోజనం రెడీ అయిన తర్వాత పనివాళ్ళని పంపి భోజనానికి రమ్మంటే
జనాలు ఏం చెబుతున్నారంట? నెపములు చెప్పుతూ ఉన్నారు. దేవుని యొక్క రక్షణ వస్త్రాన్ని ధరించినటువంటి మనము, దేవుడు ఈరోజు మనల్ని అడుగుతా ఉన్నాడు. ఏమని అడుగుతా ఉన్నా అంటే, ఇదిగో నీవు బీదలను కటాక్షించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని మాట్లాడుతూ ఉంటే, అయ్యో నాకు లేదే, నాకు చాలదే, నేనంత వ్యక్తిని కాదే, నాకంత సమయము లేదే. ప్రేమైన వారులారా, యేసు ప్రేమ లోకానికి నీవు రుజువుపరచాలంటే, లోకానికి చూపించాలంటే రెండు అవసరం. ఒకటి, సమయము నీవు హెచ్చించాల, అలాగే ధనమును నీవు ఖర్చు పెట్టాలి. యేసుక్రీస్తు ప్రేమ అందుకనే ఇక్కడ మనం చూస్తే యోహాను రాసినటువంటి ఆ మొదటి పత్రికలో మనం చూస్తే, ప్రేమ దేవుని బిడ్డలారా, అపోస్తుడైనటువంటి యోహాను ఆయన రాసినటువంటి ఆ పత్రికలో మనం చూస్తే 3 పత్రికలు కూడా ఈయన ఎఫెసు పట్టణంలో ఉండి ఆ పత్రికల్ని 7 సంఘాలు, ఆసియాలో ఉన్న 7 సంఘాలకి ఈ 3 పత్రికల్ని రాస్తూ ఉన్నాడు. ఈ పత్రికల్లో ఉన్నటువంటి ఉద్దేశ్యము మనం గమనించి చూస్తున్నట్లయితే, ప్రేమ కలిగి ఉండాలని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఆయన ప్రేమను గురించి ఈ పత్రికల్లో తెలియజేస్తూ ఉన్నాడు? యేసుక్రీస్తుని 3 పత్రికల్లో ఎట్లా ఆయన చూపించాడంటే, ప్రభువు ప్రేమై ఉన్నాడు, దేవుడు ప్రేమై ఉన్నాడని మాట్లాడుతున్నాడు. రెండవది, యేసుక్రీస్తు నిత్య జీవి అనేటువంటి ఆ జీవము, యేసుక్రీస్తు జీవమై ఉన్నాడు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాడు. మూడో విషయం, దేవుడు వాక్యమై ఉన్నాడని చెప్పేసి ఈ పత్రికల్లో, ఈ 3 పత్రికల్లో ఉన్న సారాంశం అది అన్నమాట. ఎందుకు ఆయన ఆ రీతిగా తెలియజేశాడు? మనం గమనించి చూస్తున్నట్లయితే, ప్రకటన గ్రంథము పద్మస్ టీవీలో ఆయన బంధించబడ్డప్పుడేమో ప్రకటన గ్రంథాన్ని రాశాడు. అయితే మనం గమనించి చూస్తున్నట్లయితే, ప్రియమైన వారులారా, ఆ ప్రకటన గ్రంథంలో కూడా 7 సంఘాల గురించి మాట్లాడుతూ, ఒక్కొక్క సంఘంలో ఇదిగో నీ దగ్గర ఏముందంట, నీకు ప్రేమ కరువై ఉందని ఒక సంఘంతో అంటాడు. ఒక సంఘంలోనేమో అక్కడ మనం చూస్తున్నట్లయితే మరి నికోలాయితు క్రియలు నీలో ఉన్నాయని మాట్లాడతాడు. ఒక సంఘం ఏమన్నా అక్కడ చూస్తే వ్యభిచారము అనే క్రియలు తీసేసుకోమని మాట్లాడతాడు. అట్లా ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ఆ సంఘములో ఉన్నటువంటి వాటిని ఆయన ఉన్నటువంటి లూపోల్స్ని తెలియజేస్తూ ఉంటాడు. అలాగే ఈ పత్రికలు రాసే సమయంలో 95వ సంవత్సరంలో ఆయన ఈ పత్రికలు రాస్తా ఉన్నాడు. ఆ సమయంలో సంఘములో రకరకాలైన బోధ, కొలసి సంఘములో కూడా రకరకాలైనటువంటి బోధలు బయలుదేరినప్పుడు అపోస్తుడైనటువంటి పౌలు కొలసి సంఘానికి ఈ ఉత్తరం రాస్తా ఉన్నాడు. ఎందుకంటే అల్లాడు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ఆరోహణ అవడం చూసినటువంటి వారు దేవదూత చెబుతా ఉన్నాడు, ఇదిగో ఈయన ఏ రీతిగానైతే వెళ్ళాడో మళ్ళీ అదే రీతిగా ఈ భూమి మీదకి వస్తాడు అని చెప్పేసి అన్నప్పుడు, ఆ దేవదూత మాట విన్నటువంటి అపోస్తులు కానీ విశ్వాసులు కానీ ఏం చేశారంటే, ఆయన మళ్ళా వస్తాడు అనేటువంటి ఉద్దేశంతో బలంగా ఆయనతో పాటు ఆయన పునరుద్ధాన ఈ 2వ రాకడ కొరకు సిద్ధపడుచు బలిష్ఠులుగా ఉన్నటువంటి సమయములో, ఆత్మలో బలవంతులుగా ఉన్న సమయములో, సంఘము బాగా విజృంభించినటువంటి సమయములో, సంఘ సహవాసం బాగా విస్తరిస్తున్నటువంటి, మంచి సహవాసము కలిగి సహోదర ప్రేమతో వృద్ధి చెందుతూ ఉన్నటువంటి సమయములో
రకరకాలైన బోధలు బయలుదేరుతూ ఉన్నాయి. కొలస్సీ పత్రికలో పౌలు కొన్ని విషయాలు తెలియజేస్తాడు. ఏమి తెలియజేస్తాడంటే, ఇక్కడ తత్వజ్ఞాన సిద్ధాంతం అనేటువంటిది బయలుదేరు. తత్వజ్ఞాన సిద్ధాంతం కొలస్సీ సంఘంలో కొంతమంది యవనస్తులు ఏం చేశారంటే, వివాహాన్ని వదిలేసేసి ఒక సన్యాసులుగా, ఒక గుంపు సన్యాసులుగా వారు ఒక మఠం కట్టుకొని చేరారు. వీరు ఏమిటంటే, వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇదిగో ప్రపంచములో ఒక గొప్ప, ఈ సృష్టిలో ఒక గొప్ప శక్తి ఉంది. ఆ శక్తి ఏంటంటే దేవదూతలు. పరలోకము నుండి నెట్టివేయబడినటువంటి లూసిఫర్ యొక్క సమూహము దేవదూతలే కదా. కాబట్టి వాళ్ళకు ఒక బలం ఉంది. వాళ్ళకు తోడుగా ఈ ఆకాశ నక్షత్రాలు కూడా చాలా బలమైనవి. కాబట్టి ఆకాశ నక్షత్రాల యొక్క బలము ఈ సాతాను యొక్క, ఈ దేవదూతల, సాతాను యొక్క దూతల యొక్క బలం కలిస్తే డబల్ బలం అయింది. వీటితో పాటు మన మానవ శక్తి కూడా కలిసింది అనుకోండి, అప్పుడు దేవుని మనం ఏది అడిగితే అది మరి బాగా ఆయన మనకి అన్ని విషయాల్లో సహాయం చేస్తారు. సాతానుని యొక్క జ్ఞానము మనకు వస్తుంది. ఆకాశ నక్షత్రముల యొక్క జ్ఞానము, గ్రహాల యొక్క జ్ఞానము కూడా మనకు వస్తుంది. ఎందుకంటే మొదటి అధ్యాయం 16వ వచనంలో 2:10లో 2:15లో కొలస్సీ పత్రికలో దేవదూతల జ్ఞానము, నా జ్ఞానం, ఈ జ్ఞానాన్ని మరి పౌలు తెలియజేస్తా ఉన్నాడు. దాన్ని మెన్షన్ చేస్తున్నాడు. ఉద్దేశం ఏంటంటే, అక్కడ మనం గమనించి చూసినట్లయితే ప్రియమైన వారలారా 16వ వచనంలో చూస్తే, ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వాలైనా ప్రధానులైనా అధికారులైనా సర్వమును ఆయన యందు సృజించబడ్డాయి. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడ్డాయి. కాబట్టి నక్షత్రాల బలం, వాటి బలం, వీటి బలం అని చెప్పేసి అనుకుంటున్నారేమో. ఇవన్నీ కూడా దేవుడు సృజించినయే. కాబట్టి సృజించినటువంటి సృష్టికర్త ముఖ్యం. ఇలాంటి రకరకాలైన బోధలు అలనాడు సంఘం మీద ప్రభావితం చూపిస్తూ ఉంటే, ఈ అపోస్తులు ఏం చేస్తున్నారంటే, అన్నీ బాగానే ఉండే కానీ ప్రేమ కలిగిన వారై ఉండాలని యోహాను భక్తుడు ఆశయాలో ఉండ 7 సంఘాలకు తెలియజేస్తున్నా. కొలస్సీ సంఘములో ఉన్నటువంటి విషయాలను బట్టి పౌలు కొలస్సీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు ఆ విషయం. కాబట్టి ప్రియమైన వారలారా, మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటలు కేవలము నిన్ను పిలిచేటువంటి వారిని నువ్వు పిలిచి ఆహారం పెడితే ఉపయోగం లేదంటున్నాడు. నీకంటే కూడా బలహీనులుగా ఉన్నవారు భూమి మీద, అంగహీనులుగా, వస్త్రహీనులుగా, గ్రుడ్డివారు, కుంటివారు, కుష్టివ్యాధి కలిగినటువంటి వారు, ఇబ్బందులలో ఉన్నటువంటి వారు, వీరిని నీవు ఆదరించు, వాళ్ళని పిలువు, వాళ్ళ మీద నీవు కటాక్షం చూపించు. ఎందుకంటే ప్రియమైన వారలారా, ఈ పత్రికలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించినవిడలా ఆశ్చర్యపడద్దు. మనము సహోదరులను ప్రేమించుతూ ఉన్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు ఎక్కడున్నాడంట? మరణమందు నిలిచి ఉన్నాడు. కాబట్టి నిత్య జీవ సంబంధమైనటువంటి క్రియలను నీవు చేయించు ఉన్నావు. అదేంటంటే, నీవు నీ సహోదరుని ప్రేమిస్తా ఉన్నావు కనుక.
లోకములో దీనులైన వారు, దిక్కులైనటువంటి వారు నీవు ప్రేమిస్తూ ఉన్నావు. ఈ ఆత్మీయ ఆహారం ఏమిటంటే యజమాని అయినటువంటి దేవుడు మనకిస్తున్న ఈ ఆత్మీయ ఆహారం ఏమిటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యమైనటువంటి ఆహారమును భుజించిన నీవు క్రియలు కలిగిన విశ్వాస జీవితాన్ని లోకానికి నీవు చూపించేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. అంతేకాని ఎప్పుడు ఏమీ లేని వారముగా మనం ఉంటే మనం ఎక్కడున్న వారమంట? మరణములో నిలిచి ఉన్న వారము. దేవుడు నీకు ఇచ్చిన దానిలో ఇతరులకు పాలిచ్చేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నప్పుడట మనము జీవములోనికి దాటి ఉన్నవారం, జీవములో ఉన్నవారముగా మరి మనం ఉన్నామంట. ఎందుకంటే తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందునో నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. కాబట్టి ప్రియమైన వారలారా, ఒక రకంగా మనం చూస్తే ధనవంతుడు పేద లాజరును ఏం చేశాడంట? చంపినటువంటి వాడే. ఎందుకని? తన ఇంటి ముందు అడుక్కుంటా ఉన్నాడు. తన ఇంటి ముందు తను దిడంగా పడేసినటువంటి రొట్టె ముక్కలను కుక్కల కంటే ముందు గబగబా కుక్కల నోటికాడ వాటిని లాక్కొని తింటాం. ఆయన కూర్పులను కుక్కలు నాగడం చూసినటువంటి ధనవంతుడు తన యొక్క హృదయాన్ని కనీసము లాజరు విషయంలో కనికరాన్ని చూపించకపోవడం, హృదయంలో కనీసము లాజరుని గురించి ఆలోచన చేయకపోవడం. ఎలాంటి వాడంట? నరహంతకుడట. తన మీద కనికరము చూయించకపోతే ఆ బీద లాజర్ని హత్య చేసిన లెక్కలోనికి వెళ్ళిపోయాడట. నరహంతకుడైపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? తను నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోయాడు. నిత్య జీవములో నుండి ఎక్కడికి వెళ్ళాడు? మరణములోనికి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడిచ్చిన ఈ ఆత్మీయ ఆహారము, వాక్యమనే ఈ ఆత్మీయ ఆహారమును భుజించినటువంటి నీ జీవితము ప్రేమ కలిగి ఉండాలి. ఒకవేళ ఈ ఆత్మీయ ఆహారమును గనక మన హృదయము చోటు ఇవ్వనిదిగా మనం ఉంటే మనం ఎక్కడున్నామంట? నిత్య నరకములో, మరణములో నిలిచి ఉన్న వారముగా మనం ఉంటామంట. ఈరోజు మనల్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. నిత్య జీవంలో ఉన్నవారమా లేక నిత్యాగ్నిలో ఉన్నవారమా? మన జీవితం ఏదో ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకొని ప్రభు యొక్క సన్నిధిలో కొనసాగుదాం. జీవం కలిగిన దేవుడు మనలను ఆయన శిలువ రక్తం ద్వారా సజీవులుగా, శక్తివంతులుగా, విందును ఇతరులకు పాలిచ్చేటువంటి యజమానులుగాను దేవుడు మనల్ని చేశాడు. కాబట్టి మనం ఆ స్థితిలో వర్ధిల్లడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కృప నడిపింపు నిత్యం మీ జీవితాలకు అనుగ్రహించునుగాక. ఆమె సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. ఆమె దేవానాయా
దయచేసి కూర్చోండి. మీ జీవితాల్లో దేవుడు చేసిన మేళను మహోపకారం తలంచుచు దేవునికి కృతజ్ఞత కానుకలు, మురుకుబడి కానుకలు, దశభాగములు దేవుని సన్నిధికి తీసుకుని వచ్చిన బిడ్డలు ప్రభు సన్నిధిలో ముందుకొచ్చి మీ అర్పణలు దేవునికి సమర్పించవలసిందిగా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. హలో 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 ప్రార్థిద్దాము. ప్రార్థన చేసుకుందాం. కృపగల యేసయ్య, ప్రేమగల తండ్రి, ఈ ఘనమైన నామాన్ని బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ప్రియ ప్రభువా, నీ ప్రియ బిడ్డల జీవితాల్లో నీవు చేస్తున్న మేళ్లను మహోపకారం తలంచు మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తుండగా మీ కృపా సహాయాన్ని దయచేయండి. అలాగే తండ్రి, మీ దాసుని యొక్క వృత్తిలోను మీరు తోడుగా నడిపించండి. నీ మేళతో నాయన నింపి నడిపించండి. ఓ ప్రభువా, కుటుంబంలో మీ దీవెనలు, మీ అత్యధికమైన ఆశీర్వాదాలు మెండుగా దయచేయండి. ఓ ప్రభువా, ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో ఓ ప్రభువా, నీ ప్రియ బిడ్డలు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మనవి ఆలకించి మీరు చేస్తున్న మేళను మహోపకార్యం తలంచుండగా నిత్య మీ కృపలో, మీ సంరక్షణలో నీ ప్రియ బిడ్డలు నింపి నడిపించమని, నీ మేళతో నింపండి, తృప్తిపరచండి, ఆకాశపు వాక్యం నింపి విస్తారమైన దీవెనల మీద దయచేయమని యేసు నామములో ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు తోడుగా నడిపించునుగాక. ఆమేన్. డీకన్స్ వచ్చి సంఘ కానుకలు సేకరిస్తుండగా 441వ పాట పాడుకుందాం. 441వ కీర్తన. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు. చిన్న పుస్తకాల్లో 159వ పాట. చిన్న పుస్తకాల్లో 159వ పాట. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు. నావన్నీ కృప చేత నీ వలన నొందిన భావంబు నన్ను నేను. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు. నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు మీదో గట్టి నీ కొరకు నిలిపేద. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు. సత్యంబోని ప్రేమ జగగా మదిబోని నిత్యంబో గరముల నీ సేవ చేసేన. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు. నీ సేవ జరిగేడు నీ ఆలయము నాకు నాశాచే నడిపించు మరలా నా పదములు. నావన్నీ అంగీకరించు
ప్రకటింప కలిగించు దృఢభక్తి నావన్నీ అంగీకరించు మీ దేవా. నన్నెప్పుడు నీవు కరుణించు, నా వెళ్ళి కనకమ్మ నా తండ్రి కైకొనుమి. యావంతయైనాను నాశింపమదిలోన నావన్నీ అంగీకరించు మీ దేవా. నన్నెప్పుడు నీవు కరుణించు, నీవు నా కొసగిన నిర్మల బోధించే సేవా జయగనిమ్ము స్థిర భక్తితో నీకు నావన్నీ అంగీకరించు మీ దేవా. నన్నెప్పుడు నీవు కరుణించు, చిత్తము నీకు పాయతము కవించి మాతెల్లకుండగా మార్గము తెలుపుము. నావన్నీ అంగీకరించు మీ దేవా. నన్నెప్పుడు నీవు హృదయము నీకెత్తు సదనము గావించి పదిలంబు గాదాని బట్టి కాపాడుము. నావన్నీ అంగీకరించు మీ దేవా. నన్నెప్పుడు నీవు కరుణించు, నీకేచు అర్పణలు కేచితివి మాగుణ సకల మాగుణ సకల మా ప్రభువాయ నీవెల్లదా. నీకేచు అర్పణలు నీవెప్పుడు ప్రార్థిస్తాము. పరిశుద్ధుడు 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 అని విదుతలతోటి మాలాంటి నీ పిరిబిడలతో నిత్యము స్తుతింపబడుచున్న దేవా, నీ ఘనమైన నామమును బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రం స్తోత్రం స్తోత్ర. రే ప్రభువా, నీ పాద సన్నిధిలో ఈ రీతిగా ప్రభు అర్హులమైన మేము, అయోగ్యమైన మేము నీ సన్నిధిలో ఈ రీతిగా రే ప్రభువా, నీ కార్యములు ఈ లోకములో నాయన. ఓ తండ్రి, నీ ప్రేమను నా లోకమునకు ఎల్లరిపరిచేవారు సన్నిధిలో నిత్యము ప్రభువా ఈ సువార్తను ఈ లోకమునకు నాయన కూడిన విశ్వాస జీవితం ద్వారా బయలుపరిచేవారముగా ఈ ఆత్మతో నింపడి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. స్తోత్ర. కృపా సత్య సంపూర్ణ తండ్రి, ఇప్పుడు వచ్చిన బిడ్డల బట్టి వందన. ప్రతి వృత్తిలో తోడుగా నడిపించాను. శివం కలిగిన దేవుడవు, నిత్యమైనటువంటి ప్రభువా వాత్సల్యంతో నానిదిగో తండ్రి మా యొక్క జీవితాల్లో ప్రభువా నీ వాత్సల్యత చేత, నీ కనికరము చేత, నీ కృప చేత నిత్యము నాయనా నీ చేత ప్రేమింపబడుచు ఓ తండ్రి ఇదిగో నాయన వాత్సల్యత చూపుచూ మమ్మల్ని నడిపిస్తున్న వాడవు గనుక నాయన
పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవ, కృపా సత్య సంపూర్ణమైన తండ్రి, ఇదిగో ప్రభా మా జీవితాలలో మీ ఆత్మ బలం చేత శక్తితో నింపండి. ఏ కుటుంబము సమస్యలు శోధనలతో ఉన్నవో వాటిని నా తీసివేయాలి. ఇదిగో ప్రభా, ఇదిగో తండ్రి నీ సన్నిధిలో, ఓ ప్రభా, ఇదిగో నాన్న సంతానం కొరకు ఎదురు చూసే బిడ్డలకు సంతానమును అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యమును, ప్రసూతి సమయంలో సుఖమైన ప్రసూతినివ్వండి. సండి బిడ్డలు బాధితులను దీవించండి. వివాహముల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా, వివాహముల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు తండ్రి సిద్ధపరచండి. నీ సన్నిధిలో ప్రభా, ఇదిగో తండ్రి భక్తి కలిగిన కుటుంబములను, ఓ ప్రభా, మా యవన బిడ్డలకు తండ్రి మీరు ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాము. స్తోత్ర. ఓ ప్రభా, ఉద్యోగముల కొరకు ఎదురుసే బిడ్డలని సన్నిధిలో ఎత్తిపట్టుచు ఉన్నాం. రే ప్రభా, ఇదిగో తండ్రి ఉద్యోగములను మీరు అనుగ్రహించండి. మంచి జ్ఞానము చదువుల్లో మంచి వివేకము, జ్ఞాపక శక్తి ఇవ్వండి. మంచి భవిష్యత్తు బిడ్డలకి ఇవ్వమని ప్రార్థిస్తున్నాము. స్తోత్ర. జీవము కలిగిన దేవా, వృద్ధులను మీరు కాచి కాపాడండి. అలాగే ప్రభా, ఇదిగో తండ్రి నానా సంఘములో ప్రార్థిస్తున్నటువంటి నాయన పెద్దవారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. నాయన వారి ప్రార్థనలు నాయన సంఘం పట్ల మీరు సఫలీకృతం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. స్తోత్ర. పరిశుద్ధుడు అని తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన దేవా, నీ ఘనమైన నామమును బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రము స్తోత్రము స్తోత్ర. ఓ ప్రభా, సండే స్కూలు మినిస్ట్రీ నాయన ఇదిగో తండ్రి దీవించండి. ఓ ప్రభా, ఇదిగో నాయన సండే స్కూల్ మినిస్ట్రీని జరిపిస్తున్న బిడ్డలను మీరు మీ ఆత్మతో నింపండి, నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నా. ఓ ప్రభా, ఇదిగో తండ్రి కృపగలిగిన దేవా, నాయన స్త్రీల సమాజపు ఆరాధనలోను ఉపవాసపు కూడికల్లోనూ మీరు తోడుగా ఉండి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, పరిచర్యలో నాయన తోటి నాయన పరిచారకులుగా ఉన్నటువంటి డీకన్స్ని బట్టి వందన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వారి ఉద్యోగాల్లో మీరు తోడుగుండండి. వారి కుటుంబాల్లో మీ కాపుదల అత్యధికమైన మీ దీవెన దయచేయండి. వారి పరిచర్య ద్వారా తండ్రి ఇదిగో నాన్న అనేకమైన మేళ్ళు ఆ కుటుంబాలు పొందుకున్నట్లు కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ బిడ్డలు తండ్రి ప్రభువా, నీ సన్నిధిలో సమర్పించిన ప్రతి కానుకను బట్టి వందనాలు. ఆకాశపు వాక్యాలను నింపండి, విస్తారమైన దీవెనలు నీ ప్రియ బిడ్డలకు మెండుగా దయచేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. స్తోత్ర. పరిశుద్ధుడా, ఇదిగో తండ్రి మంచి వాతావరణం ఇవ్వండి. ఓ ప్రభా, ఇదిగో తండ్రి కుటుంబాల్లో సమృద్ధినివ్వండి, నీ మేళతో నింపండి. ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్న బిడ్డలను బట్టి నీ సన్నిధిలో ఎత్తిపట్టుచున్నాం. యేసయ్యా, ఇదిగో తండ్రి ఆర్థిక పరిస్థితులను నాయన మెరుగుపరచండి. ఓ ప్రభా, ఇదిగో తండ్రి నాన్న వివాహములు ఇదిగో తండ్రి నాన్న ఏర్పాటు చేసుకున్న బిడ్డలను బట్టి వందన. ఆ వివాహములు నాయన నీ మహిమార్థమై ప్రభువా, ఇదిగో తండ్రి ఆ కుటుంబాలలో మీ దీవెన నాయన ఆ కుటుంబాలలో దీవెన పొందుకున్నట్లుగా వాటిని జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే గృహముల కొరకు ఎదురుస్తున్న బిడ్డలకు గృహాలను ఇవ్వండి. గృహ నిర్మాణంలో ఉన్న బిడ్డలు నాయన ఇదిగో తండ్రి నిర్మించుకున్న బిడ్డలకును ఓ ప్రభా, ఇదిగో తండ్రి మీరు నాయన గృహములను నిర్మించి ఓ ప్రభా మీ దీవెనలతో నింపబడేటువంటి గృహాలుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. స్తోత్ర. పరిశుద్ధుడు అని తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఆ బలి సంఘము నాయన మా సంఘము నాయన ఇదిగో తండ్రి నీ ఆత్మ బలం చేత నింపబడినట్లు కృపను దయచేయ నాయన. ఇదిగో తండ్రి తండ్రిని పోగొట్టుకున్న బిడ్డలు, అలాగే ప్రభా ఇదిగో తండ్రి నాయన యజమానులు పోగొట్టుకున్నటువంటి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఆదరించండి, ఓదార్చండి, మీ ఆత్మ బలాన్ని ఇవ్వండి, మీ శక్తిని ఇవ్వండి, మీ నడిపింపు నాయన బిడ్డలకి మరి ప్రార్థిస్తూ ఇదిగో తండ్రి ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపి నడిపించమని యేసు నామములో ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మా వందిన ఆహారమును దయచేయము. మా ఇలా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనలోని తీరదృష్టిని తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, గమనించండి. గత ఆదివారపు కానుకలు 6,840 రూపాయలు. 6,840 రూపాయలు. సాయంత్రం 5 గంటలకి సండే స్కూల్ జరిగిద్ది కనుక
మీ బిడ్డల్ని సిద్ధపరిచి 5 గంటలకు జరిగే సండే స్కూలు ఆరాధనలో మరి పిల్లలు పంపాల్సిందిగా మీకు మనం చేస్తున్నాను. అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం 7 గంటలకి స్త్రీల సమాజం ఉంది కనుక స్త్రీల సమాజపు కూడికలో పాలు పంపులు పొందుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా మీకు మనం చేస్తూ ఉన్నాను. అలాగే మరి చర్చి పని నిమిత్తమై మరి పైన రూపు వర్క్ విషయంలో మరి గత వారాల్లో కూడా గడిచిన ఆదివారాలు మరి ప్రకటన చేస్తూ ఉన్నారు. మరి కొందరు కానుకలు ఇచ్చారు ఆ పని నిమిత్తమై. ఇంకను ఎవరైనా మరి చర్చి పని కొరకు ఆర్థిక సహాయము కానుకలు ఇవ్వాలని ఉద్దేశించిన వారు మరి కానుకలు మీరు డీకనమ్మ గారికి అందజేయవలసిందిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా మరి పై రూపు విషయంలో ఆ వర్క్ విషయంలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఆరాధన నుండి మనము సెలవు తీసుకుంటే గాను 470వ పాట చాటించుడి మనిషి జాతికి సునామము అనే పాట ద్వారా మనం ఈ ఆరాధన నుండి మనము సెలవు తీసుకుందాం. చిన్న పుస్తకాల్లో 102వ పాట చాటించుడి మనుష్య జాతికే సునామము చాటించుడి అవశ్యమే సుప్రేమ సారము జనాదులు విశేష రక్షణ సునాదము వేణు పర్యంతము చాటుదాము 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 శ్రేయస్సు నామము కన్నీళ్లతో వితేడువానందంబుతో నిన్నడుగోయుదూరనేడి వాగ్దంబుతో మననగోరు భక్తుల నిన్ను మైత్రితో మానవా ప్రేమతో చాటుదాము 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 చక్కని మార్గము సమీపమందు నుండునే చావు కాలము సదా నశించిపోవారికి శుభాగ్యము విధంబు చూపగోరి ఆశ తోడ నిత్యము వేర్పించుచున్నాము చాటుదాము 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 సత్యసువార్త. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీకు తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఓ
దీవించి పంపుము నీ కృపనందించి. అభివందనములు చేకొనుమా, విభవము మహిమోన్నతికి యుగ యుగములకు నీకగుగా, యుగ యుగములకు నీకగుగా. గుడిలో వినిన నీ వాక్యము గుండెల బదిలము చేయగను. గుడి బయటను నాచారమును నడువగదోర్పడుమో కీర్తి. యుగ యుగములకు నీకగుగా, యుగ యుగములకు నీకగుగా. చేరుతున్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ ఆరాధన ఇంతటితో ముగిస్తూ